హీరోయిన్ల రీప్లేస్మెంట్ విషయంలో చిన్న పెద్ద డిఫరెన్స్ పెద్దగా ఉండవు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఒక్కోసారి స్టోరీ నచ్చకపోయినా, సెట్ కాకపోయినా సినిమా నుంచి విత్డ్రా అయిపోతారు. అలా ఒక్కోసారి ఛాన్స్ మిస్ అవుతూ ఉంటారు. ఈ లిస్ట్లో హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. రష్మిక తమిళ్, తెలుగు బైలింగ్వెల్ గా రెయిన్బో సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న రష్మిక ఫస్ట్ టైం ఈ ఉమెన్ ఓరియంటెడ్ మూవీతో రాబోతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ లో సమంత అప్పుడెప్పుడో అనౌన్స్ చేసింది ఈ సినిమా. కానీ శాంతా రూబన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీలో సమంత ప్లేస్ లో రష్మిక జాయిన్ అయింది. దేవ్ మోహన్ హీరోగా తెరకెక్కుతున్న రెయిన్బో త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఒక్కోసారి చాలా పార్ట్ షూటింగ్ చేసిన తర్వాత కూడా హీరోయిన్లని రీప్లేస్ చేస్తూ ఉంటారు. వీటిలో అడవిశేషు హీరోగా తెరకెక్కుతున్న 2 సినిమాల్లో హీరోయిన్లు రీప్లేస్ అయ్యారు. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీలో ఫస్ట్ శృతి హాసన్ ని అనుకుని షూట్ కూడా చేశారు. కానీ కొన్ని వర్కౌట్ కాక శృతి హాసన్ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ రీప్లేస్ అయింది. మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పెద్ద ప్రాజెక్టు కన్నప్పలో కూడా హీరోయిన్ మారిపోయింది. సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయినప్పుడు పూజా కార్యక్రమాలలో ఒక హీరోయిన్ కనిపిస్తే తర్వాత వచ్చిన అప్డేట్స్ లో వేరే హీరోయిన్ కనిపించింది. దాంతో హీరోయిన్ గా నుపుర్ సనన్ ని మార్చి ప్రీతిమి యుంధన్ అనే కొత్త హీరోయిన్ ని రీప్లేస్ చేసింది. ఇలా రకరకాల కారణాలతో హీరోయిన్లను రీప్లేస్ చేస్తూ ఉంటారు మేకర్స్.